ఏపీ బీజేపీ ఎంపీలకు 20 సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఛాన్స్ దక్కబోతోంది. గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఏపీ నుంచి 2 బీజేపీ ఎంపీలు కేంద్ర మంత్రులుగా ఉన్నారు. ఆ తర్వాత వెంకయ్య నాయుడు వంటి వారు కేంద్ర మంత్రులైనా ఏపీ నుంచి ఎన్నిక కాలేదు. ఇతర రాష్ట్రాలకు చెందిన 2 బీజేపీ నేతలు ఇక్కడి నుంచి రాజ్యసభకు వెళ్లి కేంద్ర మంత్రులయ్యారు. కానీ 2 దశాబ్దాల తర్వాత ఏపీ నుంచే లోక్సభకు ఎన్నికైన బీజేపీ ఎంపీలు కేంద్రంలో పదవులు పొందబోతున్నారు. వారెవరో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలకు 2 దశాబ్దాల తర్వాత కేంద్ర మంత్రివర్గంలో చోటు లభించబోతోంది. తాజా ఎన్నికల్లో ఏపీ నుంచి 3 బీజేపీ అభ్యర్థులు ఎంపీలుగా గెలిచారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి రాజమండ్రి నుంచి, సీఎం రమేష్ అనకాపల్లి నుంచి, నర్సాపురం నుంచి భూపతి రాజు శ్రీనివాసవర్మ ఎన్నికయ్యారు. గతంలో అటల్ బిహారీ వాజ్పేయి ప్రభుత్వంలో 2001 నుంచి 2004 వరకు ఏపీ నుంచి ఎన్నికైన 2 ఎంపీలు ఎస్బీపీ బీకే సత్యనారాయణరావు, సినీ నటుడు కృష్ణంరాజు కేంద్రంలో మంత్రులుగా బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత పలువురు నేతలు కేంద్రంలో మంత్రులుగా పనిచేసినా నేరుగా రాష్ట్రం నుంచి ఎన్నికైన వారు కేంద్రంలో మంత్రులుగా పనిచేసిన దాఖలాలు లేవు. నరేంద్ర మోదీ 10 ఏళ్లుగా ప్రధానిగా ఉన్నప్పటికీ కేంద్ర మంత్రివర్గంలో నేరుగా ఏపీ నుంచి ఎన్నికైన ఎంపీలు మంత్రులుగా ఎవరూ పనిచేయలేదు. ముప్పవరపు వెంకయ్య నాయుడు మోదీ తొలి కేబినెట్లో 2 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. కానీ ఆయన కర్ణాటక నుంచి రాజ్యసభ సభ్యుడిగానే కేంద్ర మంత్రి అయ్యారు. ఎందుకంటే 2014లో మోదీ ప్రధాని అయ్యాక నిర్మలా సీతారామన్ను ఏపీ నుంచి రాజ్యసభకు ఎంపిక చేసి కేబినెట్ మంత్రిగా అవకాశం ఇచ్చారు. వెంకయ్య నాయుడు పక్క రాష్ట్రం ఎంపీగా కేంద్ర మంత్రి అయ్యారు. అందువల్ల ఆంధ్రప్రదేశ్ నుంచి బీజేపీ ఎంపీలుగా గెలిచి కేంద్రంలో మంత్రులైన వారు లేరనే చెప్పాలి. 20 ఏళ్ల తర్వాత ఇప్పుడే ఆ అవకాశం దక్కబోతోంది. ఇప్పుడు ఎన్నికైన 3 ఎంపీల్లో రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా ఉన్న పురంధేశ్వరి గతంలో కాంగ్రెస్ ఎంపీగా యూపీఏ మంత్రివర్గంలో 10 ఏళ్ల పాటు మంత్రిగా పనిచేశారు. యూపీఏ ప్రభుత్వం పడిపోగానే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన పురంధేశ్వరి ఏడాది క్రితమే ఏపీ పార్టీ అధ్యక్షురాలయ్యారు. గతంలో మంత్రిగా అనుభవం ఉన్నందున తనకే అవకాశం లభిస్తుందని పురంధేశ్వరి ఆశిస్తున్నారు. పైగా రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. ఎంపీలుగా గెలిచిన మరో 2లో సీఎం రమేష్ గతంలో టీడీపీలో ఉంటూ రాజ్యసభ సభ్యుడయ్యారు. ఏపీలో టీడీపీ ఓడిపోగానే బీజేపీలో చేరారు. ఢిల్లీలో తనకున్న పలుకుబడితో రమేష్ కూడా కేంద్రం బర్త్ కోసం ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. మరి 20 ఏళ్ల తర్వాత ఏపీ నుంచి నేరుగా గెలిచిన నేతలకు దక్కబోతున్న కేంద్ర మంత్రి పదవులు ఎవరిని వరిస్తాయో చూడాలి. పురంధేశ్వరి, సీఎం రమేష్లిద్దరూ బీజేపీతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వారు కాదు. సీఎం రమేష్ టీడీపీలో ఎదిగారు. దగ్గుబాటి పురంధేశ్వరి టీడీపీ నుంచి కాంగ్రెస్ లోకి, తర్వాత బీజేపీలోకి వచ్చారు. ఇప్పుడు వీరిద్దరిలో ఒకరికి లేదంటే ఇద్దరికీ కూడా మంత్రి పదవులు లభించే అవకాశం కనిపిస్తోంది.